హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ టెక్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎస్ఈఓ గురించి చెప్తాను. ఎస్ఈఓ ఫుల్ ఫామ్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే ఏంటంటే మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసినప్పుడు అక్కడ మనకు లాట్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే ఎవరి వెబ్సైట్కి అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ చూపిస్తుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటాము. ఇలా చేసే ప్రాసెస్ని ఏమంటారంటే ఎస్ఈఓ అంటారు. అసలు ఎస్ఈఓ ఎలా వర్క్ అవుతుందంటే ఎస్ఈఓ 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, సెకండ్ మెథడ్ వచ్చి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్లో చేంజెస్ చేస్తామన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ కీవర్డ్స్ని యాడ్ చేస్తాము, టైటిల్ ట్యాగ్ యాడ్ చేస్తాం, మెటా కీవర్డ్స్ యాడ్ చేస్తాం, ఇంటర్నల్ లింక్స్ ఇస్తాం, కీవర్డ్ స్టఫింగ్ చేస్తాం. ఇవన్నీ చేసేదాన్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. తర్వాత ఆఫ్ పేజ్ సబ్మిషన్ అంటే ఏంటంటే మనకున్న వెబ్సైట్ని అదర్ సైట్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి. అప్పుడే మనకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. అప్పుడు గూగుల్ మనకు ప్రయారిటీ ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఇవి సబ్మిషన్స్ ఏమంటే ఒక 12 సబ్మిషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి సోషల్ బుక్ మార్కింగ్, క్లాసిఫైడ్ సబ్మిషన్, బ్లాగ్ కమెంటింగ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చి కాంపిటీటర్ బ్యాక్ లింక్స్, ఫిఫ్త్ వన్ పీడిఎఫ్ సబ్మిషన్, సిక్స్త్ వన్ వీడియో సబ్మిషన్, తర్వాత పీపీటీ సబ్మిషన్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. ఈ అన్ని సబ్మిషన్స్ చేస్తే మనకు బ్యాక్ లింక్స్ వస్తాయి. బ్యాక్ లింక్స్ చేసేటప్పుడు మనం కొన్నిటిని అల్గరిథంని ఫాలో అవ్వాలి. డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పేజ్ అథారిటీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని, అంటే ఏ సైట్లో అంటే ఆ సైట్లో మనం ప్రమోట్ చేయకూడదు. లాట్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. వాటిలో ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ సైట్లో ప్రమోట్ చేసుకుంటేనే మనకు హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ వస్తాయి. ఇవన్నీ చేస్తే మన వెబ్సైట్ కూడా టాప్ ఫస్ట్ పేజ్లోకి వస్తుంది. సో ఇది ఎస్ఈఓ గురించి. మీకు ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో కింద కామెంట్ పెట్టండి. నేను మిమ్మల్ని రీచ్ అవుతాను. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.